హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సోలో లెవెలింగ్ యానిమ్లో కొరియాకి చెందిన ఆల్ ఎస్ ర్యాంక్ హంటర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియోకి లైక్స్ అయితే చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టప్సి ఆల్లోకి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో మనం త్వరగా 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుదాం. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మన లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది హంటర్ అసోసియేషన్ చైర్మన్ అండ్ కొరియా కంట్రీలోనే ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్ అయిన గో గన్హే. చూడటానికి ముసలి వాళ్ళ కనిపిస్తున్న మ్యాజిక్ పవర్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. గన్హే మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా భిన్నంగా పవర్ఫుల్గా ఉండటానికి కారణం గన్హే ఒక రూలర్ యొక్క విజిల్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలుడే గాని మహానుభావుడు. నెంబర్ 2లో కన్ఫర్మ్గా చాయ్జంగ్ ఉంటాడు. ఎందుకో మీకు బాగా తెలుసు, కొరియా కంట్రీలోనే స్ట్రాంగెస్ట్ మేజ్ టైప్ అంటారు. జిను తర్వాత జేజు ఐలాండ్లో మంచిగా ఎవరైనా ఫైట్ చేశారు అంటే అది కేవలం చాయ్జంగ్ మాత్రమే. ఇందుకే చాయ్జంగ్ని అందరూ కూడా అల్టిమేట్ హంటర్ని పిలుస్తూ ఉంటారు. నెంబర్ 3 బెక్ యూన్హో. బెక్ ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ మ్యాజిక్ను యూజ్ చేస్తూ ఉంటాడు. కొరియాలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ హంటర్స్లో బెక్ కూడా ఉంటాడు. మనోడు యానిమ్లో అప్పుడప్పుడు ఎరుపుష్పం అవుతుంటాడు, కానీ బెక్కి ఉన్న ఎబిలిటీస్ మిగతా ఎస్ ర్యాంక్ హంటర్స్కి ఉండవు. ఎన్హాన్స్డ్ స్ట్రెంత్, ఎన్హాన్స్డ్ స్పీడ్, ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ ఇవన్నీ కూడా బెక్కి ఉంటాయి. దాంతోపాటు 1-on-1లో బెక్ స్పెషలిస్ట్ అన్నమాట. నెంబర్ 4 ప్లేస్లో మింగ్ బియుంగ్ ఉంటాడు. మిన్ వచ్చేసి కొరియా ఎస్ ర్యాంక్ హీలర్, దాంతోపాటు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ బెక్ యూన్హో. యాక్చువల్లీ మిన్ జేజు ఐలాండ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల రిటైర్డ్ అవుతాడు. మాన్హా చదువుతున్నప్పుడు సాడ్గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఉందంటే అది కేవలం మిన్ మాత్రమే. మిన్ డెప్త్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. నెంబర్ 5 హాంగ్ డాంగ్స్. ఆగండి, ఐ థింక్ మీరు ఇప్పుడు కామెంట్ సెక్షన్లో వీడు అమెరికా ఎస్ ర్యాంక్ హంటర్ కదా అని కామెంట్ చేయబోతున్నారు కదా. ఇలా చేయబోతుంటే అక్కడ ఆగిపోండి. ఎందుకంటే వీడు ఫస్ట్ కొరియాకి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్, కానీ మనీకి కకృతిపడి అమెరికాకి దెంగేస్తాడు. వీడికున్నంత జీ బలుపు సోలో లెవెలింగ్ యానిమ్లో ఎవరికి ఉండదు. అందుకే వీడు తండ్రి కొడుకుల చేత తన్నించుకుంటాడు. నెంబర్ 6 యూన్సోక్. యూన్సోక్ని మనం సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్లోనే చూస్తాం. యూన్సోక్ యొక్క డెప్త్ని చూసే మిన్ రిటైర్డ్ అవుతాడు. నెంబర్ 7 మాంగ్ డాంగుక్. గిల్డ్ మాస్టర్ ఆఫ్ ఫేమ్ గిల్డ్. వీడిని చూస్తున్నప్పుడల్లా నాకు నవ్వు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే జేజు ఐలాండ్ రైడ్కి వెళ్ళినప్పుడు యాండ్ కింగ్ వీడి 2 చేతులను నరికి జేబులో పెడతాడు. నెంబర్ 8 ప్లేస్లో లిమ్ టేక్ యూ ఉంటాడు. ఇతను ఫీల్డ్ గిల్డ్కి గిల్డ్ మాస్టర్ అనమాట. లిమ్ ఎక్కువగా ఆర్చరీ మ్యాజిక్ని యూజ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ లిమ్ గురించి ఎక్కువగా చెప్పకపోవడానికి కారణం స్పాయిలర్స్. ఈ వీడియో చూస్తున్న కొంతమంది స్పాయిలర్స్ని ఇష్టపడరు, అందుకే నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతున్నాను. నెంబర్ 9 చాహిన్. చాహిన్ గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సరే, మీకోసం ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను. మదర్ ఆఫ్ సంగ్ సూహే. ఇక్కడ మీరు నాకు కామెంట్ చేయండి, కొరియా 10th ఎస్ ర్యాంక్ హంటర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు కొరియాకి చెందిన 10th ఎస్ ర్యాంక్ హంటర్ ఎవరో తెలియకపోతే మన ఛానల్లో ఉన్న సోలో లెవెలింగ్ సీజన్ 2 యొక్క ఎపిసోడ్ 4 అయితే చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత ప్రాసెస్ మాకు వద్దు బ్రో అంటే స్క్రీన్ మీద ఫోటో కనబడుతుంది కదా, తనే కొరియా యొక్క 10th ఎస్ ర్యాంక్ హంటర్. లాస్ట్ ఫైనల్గా ఒక క్యారెక్టర్ గురించి చెప్పాలి. తను ఎవరో కాదు, జిను వాళ్ళ డాడ్ అయిన సంగ్ హిల్హాన్. యాక్చువల్లీ జిను వాళ్ళ డాడ్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కంటే చాలా పవర్ఫుల్. సేమ్ గన్హే లాగే జిను వాళ్ళ డాడ్ కూడా ఒక రూలర్ యొక్క విజిల్ అన్నమాట. ఐ థింక్ జిను వాళ్ళ డాడ్ యొక్క ర్యాంక్ త్రిబుల్-S లేదా నేషనల్ లెవెల్ హంటర్, ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఎందుకంటే ఎస్ ర్యాంక్ హంటర్ అయిన డాంగ్సుని ఈజీగా కొన్ని సెకండ్స్లోనే పడుకోబెట్టేస్తాడు. అంతేకాకుండా ఇద్దరు మోనార్క్స్ని కొంత సమయం పాటు ఎదుర్కొంటాడు. ఇదంతా విన్నాక జిన్వు వాళ్ళ డాడ్ ఎస్ ర్యాంక్ హంటర్ అంటే మీరు నమ్ముతారా? దట్స్ ఇట్ గైస్. ఇంతటితో వీడియో అయితే ఎండ్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేయకుంటే లైక్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.